అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ కోసం మనకి ఉపయోగపడే మెయిన్ థింగ్స్ ఏంటో మీకు నేను ఈరోజు చూపిస్తానండి. ఏ వస్తువులు కావాలి, వాటితో మనం ఏం చేయాలి అనే విషయాలపై ఈరోజు నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తున్నానండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. అందుకు ఈరోజు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బుక్, నెక్స్ట్ పెన్ను, మెజర్మెంట్ తీసాక ప్రతి ఒక్కటి కూడా మనం మార్క్ చేసుకోవాలండి. ఇలానే ఒక బుక్, పెన్ను కంపల్సరీగా ఉండాలి. టేప్ అండి, మెజర్ చేసుకోవడానికి టేప్ ఒకటి. నెక్స్ట్ ఇది చంకల దగ్గర, నెక్స్ట్ రౌండ్ దగ్గర నెక్వి మార్క్ చేసుకోవడానికి ఇది కూడా ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఎల్ స్కేల్ అండి, ఇటువంటిది ఒకటి తీసేసుకోండి. నెక్స్ట్ అల్పిన్లు అండి. అల్పిన్స్ మనం లైనింగ్ క్లాత్, బ్లౌజ్ పీస్ రెండు అటాచ్ చేసేటప్పుడు మనకి కంపల్సరీగా అల్పిన్స్ ఉంటే మనకి స్టిచ్చింగ్ అనేది, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అందుకు అల్పిన్లు ఉండాలి. ఆయిల్ క్యాన్ అండి, ఆయిల్ ఉండాలి. ఆయిల్ క్యాన్ మిషన్లో ఆయిల్ వేసుకోవడానికి. తర్వాత థ్రెడ్స్ ఉండాలండి. మనకి థ్రెడ్స్ మెయిన్ థ్రెడ్సేనండి. థ్రెడ్స్ లేకపోతే ఎంత నేర్చుకున్నా మనం స్టిచ్ చేయలేము కాబట్టి థ్రెడ్స్. నెక్స్ట్ బాబిన్స్ అండి. బాబిన్స్ ఒక 10 బాబిన్స్ తెచ్చి ఉంచుకోండి. ఎందుకైనా మంచిది. మనం కలర్ దారాలు పెడతాం కదండి, అవి ఫుల్ అయిపోతుంటాయి, కొన్ని తుప్పు పట్టేస్తుంటాయి కాబట్టి బాబిన్స్ ఒక 10 తీసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ బుట్ట అండి, మిషన్ బుట్ట. నెక్స్ట్ చిన్న సిజర్ అండి, హ్యాండ్ సిజర్ చాలా చిన్నది, ఇది ఒకటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సిజర్ ఒకటి, కటింగ్ సిజర్. ఇంకా మనం బ్లౌజ్ కుట్టాక కొంతమంది బటన్స్ వేసుకుంటారు కదండి బ్లౌజ్కి, అందుకు బటన్స్ కూడా ఉండాలి మన దగ్గర. నెక్స్ట్ హుక్స్ ప్యాకెట్, హుక్స్లు ఉండాలి. ఇది హుక్స్ల ప్యాకెట్ అండి, హుక్స్లు కూడా తీసుకోండి. దాంతోపాటు మిషన్ సూదులండి. మీ మిషన్ సూది ఏ నెంబరో చూసి, కొంతమంది 16 ఉంటుంది, కొంతమంది 18 ఉంటుంది, కొంతమంది రౌండ్ సూది ఉంటుంది, కొంతమందికి బద్ద సూది ఉంటుందండి. అది చూసుకొని తీసేసుకోండి. ఏ సూది పడితే ఆ సూది తీసేసుకున్నారనుకోండి మీకు అక్కడ ఫిట్ అవ్వదు, నెక్స్ట్ మిషన్ పాడైపోద్ది. మీరు కొనేటప్పుడు మీ మిషన్కి ఏ సూది ఉందో చూసుకొని, ఎటువంటి మోడల్ ఉందో, ఏ నెంబర్ ఉందో చూసుకొని మీరు అదే నెంబర్ సూదులు తీసేసుకోండి. ఇవి మిషన్ సూదులండి. నెక్స్ట్ ఇవి చేతి సూదులండి, హ్యాండ్ వర్క్ చేస్తాం కదా, హ్యాండ్ వర్క్ చేయటానికి ఇవి చేతి సూదులు. నెక్స్ట్ మార్క్ పీస్ ఉండాలండి. మనం మెజర్ చేసాక మార్క్ చేసుకుంటాం కదా, అందుకు మార్క్ పీస్ ఒకటి. నెక్స్ట్ స్క్రూ డ్రైవర్ కంపల్సరీగా ఉండాలండి. మనం బాబిన్లో దారం ఎక్కించుకోవడానికి కానీ, ఏదైనా స్క్రూ విప్పటానికి కానీ మనకి కంపల్సరీగా స్క్రూ డ్రైవర్ అనేది ఉండాలండి. అంతేకాకుండా పాదం అండి, ఇది సింగిల్ పాదం. మనం పైపింగ్ ఏదైనా వేసి కుట్టేటప్పుడు సింగిల్ పాదం మనకి యూజ్ అవుద్దండి. ఇప్పుడు మనకి మిషన్కి ఉండేది ఇది డబల్ పాదం. ఇది డబల్ పాదం. మనం పైపింగ్స్ వేసేటప్పుడు మనకి సింగిల్ పాదం యూజ్ అవుద్ది కాబట్టి మనం మిషన్కి సెట్ అయ్యేటట్లు ఒక సింగిల్ పాదం, రైట్ పాదం ఉంటుంది, లెఫ్ట్ పాదం ఉంటుంది. రైట్ పాదం ఎక్కువ యూజ్ అవుద్దండి, అందుకు ఒక సింగిల్ పాదం తీసేసుకోండి. దాంతోపాటు గమ్ బాటిల్ ఒకటి తీసుకోండి. లైనింగ్ బ్లౌజులు కుట్టేటప్పుడు మనము లైనింగ్కి, బ్లౌజ్ పీస్కి అటాచ్ చేయడానికి గమ్ వేసి అటాచ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వర్క్ కూడా వేరంగా అవుద్దండి. దీంతోపాటు హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు మనకి చేతులకి హ్యాండ్ వర్క్ చేయడం వల్ల హోల్స్ అవుతుంటాయి, చిన్న హోల్స్ పడిపోయి చేయి పైన వస్తుంది, మండుతుంటుంది. అందుకు ఇటువంటిది ఒకటి తీసుకోండి. హ్యాండ్కి ఇలా పెట్టుకొని మనం హ్యాండ్ వర్క్ చేయటం వల్ల ఏంటంటే దీనికే టచ్ అవుతుంది తప్ప మన బేనికి టచ్ అవ్వదండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాదు ఇప్పుడు, అందుకు ఇటువంటిది ఒకటి తీసేసుకోండి. నెక్స్ట్ మీకు కావాలనుకుంటే ఇది చూసారా, నీడిల్లో థ్రెడ్ ఎక్కించడానికండి
ఇక్కడ చిన్న సూదిలా ఉంది కదండి, ఇది నీడిల్స్లో థ్రెడ్ ఎక్కించడానికి ఇది బాగా యూజ్ అవుద్దండి. అవసరం అనుకునే వాళ్ళు తీసేసుకోండి. నైట్ టైం వర్క్ చేసేటప్పుడు కొంతమందికి ప్రాబ్లం ఉంటే ఇటువంటిది కంపల్సరీగా యూజ్ అవుద్దండి. అందుకే ఇటువంటిది ఒకటి తీసుకోండి. మిషన్ కొంతమంది మోటార్ పెట్టి యూజ్ చేస్తారండి, కొంతమంది ఏంటంటే తాడు పెట్టి యూజ్ చేస్తారు. ఈ బెల్ట్ ఉంది కదండి, ఈ బెల్ట్ మోటార్కి మన మిషన్కి కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలండి. సైజులు ఉంటాయి, మనకి ఏ సైజు మన మిషన్కి ఏ సైజు సెట్ అవుతుందో ఆ సైజు తీసేసుకోవాలి. అది మనం మెజర్ చేసేసుకొని పట్టుకొని వెళ్ళాలండి. ఒక తాడు కానీ ఏదైనా మనము పెట్టి ఆ సైజు ఇవ్వండి అని చెప్పేసి మనం అది కొలత తీసుకొని పట్టుకొని వెళ్ళి మనం తీసుకోవాలండి. టైలరింగ్కి కావాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే ఇవేనండి. ఇవి ఒకసారి తెచ్చుకుంటే మీకే అలవాటు అవుతుందండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఎవరికి యూజ్ అవుద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.